శిరీష్, ఏంటి మళ్ళీ ట్రంప్ ఈరోజు ఇంకొక కామెడీ వ్యవహారం చేశాడు, మరలా రేపటికి ఏం మారుస్తాడో తెలియదు. సరే ఏంటి, ట్రంప్ది ఒకవైపు ఉంది, మరొక వైపు చైనా అరుణాచల్ ప్రదేశ్ పేరు మార్చుకొని ఆనందపడుతూ ఉంది. ఇప్పుడే మనం చూస్తే టర్కీలో భూకంపం తీవ్రంగా 5.2 రిక్టర్ స్కేల్పై నమోదైనట్లుగా ఉంది. ఏంటి అసలు ట్రంప్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే నవంబర్ అక్టోబర్లో నోబెల్ శాంతి బహుమతి అనేది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా శాంతికి కృషి చేసిన వాళ్ళకు నోబెల్ బహుమతి అనేది కూడా ఇస్తారు. బహుశా దానికి ట్రంప్ కాంపిటీషన్ తయారవుతున్నారు అనేది ఒక అభిప్రాయం వినిపిస్తోంది. ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించిన వార్ ఆపడం, ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన వార్ ఆపడం, అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చడం, అంశాలు కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే అంశాల్లో కలలోనా విడిగా కొన్నా అంటే మామూలుగా ఈ దేశాలు క్లెయిమ్ చేసుకుంటే ఈ దేశాలు కనుక నిజంగానే ట్రంప్ వల్ల అయిపోయింది, ట్రంప్కే దీనికి అంతా క్రెడిట్ అని చెప్పేసి కనుక చెప్పుంటే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి అనేది ఇచ్చేవాళ్ళు. మొన్న ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన ఇష్యూలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ను ఆకాశానికి ఎత్తాడు, కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం గాలి తీసేశాడు. అసలు ట్రంప్కి ఏం సంబంధం లేదు, ట్రంప్ అసలు ఇందులో జోక్యమే లేదు, మేము ట్రంప్ తోటి మాట్లాడనే లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు, ఏదో న్యూక్లియర్ ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళు కాల్పులు ఆపుతామంటున్నారు, మీరు కూడా ఆపండి అని చెప్పేసి అన్నాడు. ఆ లోపు వాళ్ళు మాకు ఫోన్ చేశారు, ఆ డిస్కషన్లో భాగంగా ఆగిందని చెప్పాడు. కానీ ఈయన మాత్రం క్లెయిమ్ చేసుకున్నాడు. అక్కడ ట్రంప్ పేరు చెప్పకపోవడం ఈయనకి ఈరోజు ఆగ్రహం కలిగించింది. అందుకే యాపిల్ CEO టిమ్ కుక్కి చెప్పి మీరు ఇండియాలో పెట్టకండి, ఇండియాలో హై టారిఫ్స్ అనేటివి కూడా ఉంటాయని చెప్పేసి భయపెట్టాడు. రెండు విషయాలు చూడండి, జీరో టారిఫ్ విధానాన్ని అవలంబిస్తుంది భారతదేశం, మీ వస్తువులపై మేమేయము, మా వస్తువులపై మీరు వేయకండి పన్నులు అని చెప్పి ఆయనే చెప్పాడు. మళ్ళీ ఇండియాలో యాపిల్ ఫోన్ల మ్యానుఫ్యాక్చరింగ్ పెడితే మీకు పైన హై టారిఫ్స్ వేసే అవకాశం ఉందని చెప్పి ఆయనే చెప్పాడు. అంటే ఇక్కడ ఒక అగ్రరాజ్యమైన అమెరికాకి ఒక అధ్యక్షుడు రీతిలో వ్యవహరించకుండా ఒక బిజినెస్ మ్యాన్ రీతిలో ఆయన వ్యవహార శైలి అనేది కూడా కొనసాగుతోంది. సో దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు అనేవి కూడా వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు. పశ్చిమాసియా దేశాలకు సంబంధించిన పర్యటనలో 3 దేశాల పర్యటనలకు వెళ్ళాడు. 3 దేశాల పర్యటనలో కూడా తన గొప్పతనాన్ని చెప్పుకునే ప్రయత్నం కూడా చేశాడు. సో దాన్ని ఇండియా అంగీకరించలేదు, కానీ మరి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకున్నట్టు లేరు. దాంతో దొరికిన చోటల్లో చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఇది ఆయన పరిస్థితి. ఇక చైనా పరిస్థితి వచ్చినట్లయితే చైనాకు మీరు అన్నట్లు కొంచెం బుద్ధే కాకుండా వాళ్ళకు భయం ఎక్కువ చైనా వాళ్ళలో. ఎందుకనంటే వాళ్ళు ప్రపంచంలో ఏ దేశంతో కూడా యుద్ధం చేయలేరు, సరిగ్గా చేయలేరు. అప్పట్లో గెలిచారంటే అప్పుడు ఇండియన్కి సంబంధించిన సైన్యం యొక్క డిప్లాయ్మెంట్ అనేది సరిగ్గా లేదు. నెహ్రూని అమెరికా మోసం చేసింది కాబట్టి మనకు సరైన టైంలో వెపన్స్ అందకపోవడంతో అప్పుడు మనం చైనా చేతిలో పరాజయం పాలయం. కానీ చైనాకు సంబంధించిన సామర్థ్యము, చైనా సంబంధించిన గొప్పతనాన్ని నరేంద్ర మోడీ ఒక గుండు పిన్నుతోటి గాలి బుడగం తీసేసినట్టు గాలి తీసేశాడు. దాంతో చైనాకు సంబంధించిన ఆయుధ కంపెనీల షేర్లు అమాంతం కింద పడిపోయాయి. అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు కూడా మీ ఆట బొమ్మలు మాకు వద్దు, చైనా టాయ్స్ అనేటివి కూడా మాకు అవసరం లేదు, మేము దాదాపు ఇండియాకి సంబంధించిన వెపన్స్ కొంటామని చెప్పేసి 17 కంట్రీస్ ఈరోజు ఇండియాకి సంబంధించిన ఆయుధాల కోసం ఒక లిస్ట్ ఇచ్చాయి, మాకు మీ వెపన్స్ అనేటివి కూడా కావాలి అని చెప్పేసి. దాంతో చైనా యొక్క సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. ఎంతో గొప్పతనంతో హై పర్ఫార్మెన్స్ అని చెప్పేసి పాకిస్తాన్కి ఇచ్చాడు. పాపం పాకిస్తాన్ వాడు వాటిని నమ్ముకొని ఇండియా పైకి కాలు దువ్వాడు, మొత్తం అన్నీ రాలిపోయినాయి. దాంతో ఇక చైనాని కూడా శిరీష్, ఇక్కడ మన దగ్గర జనరల్గా సూపర్ మార్కెట్లో చూస్తే ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బొమ్మలు ఇట్లాంటి ఎక్కువగా చైనా వస్తువులే ఉండుంటాయి. అట్లాంటివి ఇచ్చారా ఏంటి కొంపదీసి? అంటే వాడు అలాంటివే ఇచ్చాడు. ఎందుకంటే మనం వార్ స్టార్ట్ అయ్యే ముందే ఒక విశ్లేషణ చేశాం. ఎందుకంటే చైనా తనకు తాను చెప్పుకున్నాడు, నా జంగుడు ఫ్లైట్స్, వాటిని జంగుడు ఫ్లైట్స్ అని చెప్తారు, J10, J17, J34 అని చెప్పేసి ఇప్పుడు కొత్త వర్షన్ తయారు చేస్తున్నాడు. అవి ఇచ్చిన దగ్గరల్లా ఫెయిల్ అయిపోయాయి. సో మాకు వద్దని చెప్పేసి మిగిలిన వాళ్ళు చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ని మాత్రం ఇమ్రాన్ ఖాన్ టైంలో మభ్యపెట్టి అవన్నీ వాడికి అంటగట్టి వాడి దగ్గర ఉన్న బిజినెస్ మొత్తం లాక్కున్నాడు. చైనా యొక్క విధానం ఎట్లుంటుందంటే
వద్దంటే అప్పులు ఇస్తాడు, లేదు అంటే వానికి చెడు వాటి చేసి వాడిని అప్పులో ఊబిలోకి నెడతాడు. నెట్టిన తర్వాత మీ దగ్గర నాకు ఆ ప్రదేశం కావాలి, ఈ పోర్టు కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్తాడు. ఇది శ్రీలంకకు బోధపడింది. శ్రీలంక అలర్ట్ అయిపోయింది. అలర్ట్ అయిపోయి మీరు వద్దు, మీ నిధులు వద్దు అని చెప్పేసి పక్కకు తప్పుకుంది. ప్రతివాడికి ప్రపంచంలో వాడి దగ్గర ఉన్న డబ్బుతో అప్పులు ఇవ్వడం, వాడిని అప్పులో ఊబిలోకి నెట్టడం, వాడి దగ్గర ఉన్న అవి తీసుకోవడం. పాకిస్తాన్లో కూడా ఇప్పుడు అదే చేశాడు. 1 బెల్ట్ 1 రోడ్ అని చెప్పి చేశాడు. బలూచిస్తాన్ వాళ్ళు వాడికి చుక్కలు చూపిస్తున్నాడు వాడికి. దాంతో వాడు వెనక్కి తగ్గాడు. ఇలాంటి వ్యవహార శైలి అనేది కూడా ఉంటుంది. దాంతో అరుణాచల్ ప్రదేశ్లో అంటే పక్కోడికి పిల్లవాడికి వీడు నామకరణం చేసినట్టు ఉంది. ఆ పిల్లోడు వాడి పిల్లోడు కాదని తెలుసు, కానీ పక్కోడి పిల్లోడికి వీడి పేర్లు పెట్టాడు. అంటే ప్రపంచం మొత్తం కూడా చైనా యొక్క వ్యవహార శైలి చూసి నవ్వుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో ఆ పార్టే అని చెప్పేసి అందరూ అంగీకరించారు. ఇండియా మ్యాప్లో ఉంది. అదేవిధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దాన్ని గుర్తించాయి. ప్లస్ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా ఇండియా వైపు నుంచే జరుగుతుంది. సో వాడు ఏంటంటే మైండ్ గేమ్ అన్నట్టు. నిన్న ఏదో ఒక షిప్ వేసుకొని హిందూ మహాసముద్రం జలాలకు వచ్చి ఏదో భయపట్టే ప్రయత్నం చేశాడు. మన వాళ్ళు అసలు పట్టించుకోకపోవడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఒక ఇండియాతోటే కాదు గొడవ, చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశంతో ఇదే ఢిల్లీకి అజ్జం పెట్టుకోవడం. ఫిలిప్పీన్స్ తోటి అదే గొడవ, జపాన్ తోటి అదే గొడవ, ఇండోనేషియా తోటి గొడవ, సింగపూర్ తోటి గొడవ, అదేవిధంగా పక్కనున్న జపాను, పైనున్న రష్యాతోటి, ఇటు దక్షిణ కొరియాతోటి, ప్రతి దేశంతో కూడా ఇదే గిల్లి కజ్జం పెట్టుకోవడం. దానికి సంబంధించి ఏదో వివాదం 2020లో గ్వాలెన్ వ్యాలీలో ఇష్యూ క్రియేట్ చేశాడు. వాడు 10 మంది సైనికులను ఇబ్బంది పెడితే మన వాళ్ళు 40 మందిని కోడి మేడ ఇరిచినట్టు ఇరిచి ఆ నదిలో బారేశారు. అది చెప్పుకోలేక అసలు మా వైపు ఇంతమంది చనిపోయారని చెప్పుకోలేక చివరికి వెనక్కి మళ్ళీ వెళ్ళిపోయాడు. 2022లో తవాంగ్లో, అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్లో ఇదే ఇష్యూ చేస్తే తీసుకెళ్ళి అక్కడ బ్రహ్మోస్ పెట్టారు. బ్రహ్మోస్ పెట్టంగానే తోక ముడిచి వెనక్కి పారిపోయాడు. ఇలాంటి చీప్ టాక్టిక్స్ అనేవి కూడా చైనా అవలంబిస్తుంది. అంటే వానికి ఏంటంటే అస్తిత్వం కోసం పోరాటం. అంటే వాని ఈగో దెబ్బతింటే ఆ ఈగోని సాటిస్ఫై చేసుకున్నందుకు కోసం, లేదా దేశంలో ఉన్న పొలిటీషియన్స్ కానీ ప్రజల్ని కానీ సంతృప్తి పడడం కోసం ఇలాంటి చర్యలు చేపడతాడు. ఓకే, రైట్.